వీపు మీద నేను కూర్చోనా, నువ్వు నన్ను తీసుకెడతావా, నీ వానర బుద్ధి బయట పెట్టావో అంది. అంటే పాపం అంతకు ముందు ఎవరి చేత అధిక్షేపింపబడి ఎరగడు మహానుభావుడు. అంత మాట అనేసింది అమ్మ నన్ను, ఇదే నా స్వరూపం అనుకుంటోంది, నా స్వరూపం ఏమిటో అమ్మకి చూపించాలనుకున్నాడు. మెరుమందర సంకాశౌ భవౌదీప్తానల ప్రభ అగ్రతవ్యవతస్తే చ సీతాయా వనరోత్తమ. ఒక్కసారి మేరుపర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తూ ఎలా ఉంటాయో అంత స్వరూపాన్ని పొందేసి పెద్ద పెద్ద పాదాలతో, పిక్కలతో, మోకాళ్లతో, తలిసినటువంటి తొడలతో, సన్నటి నడువుతో, విశాలమైనటువంటి వక్షస్థలంతో, శంఖం లాంటి కంఠంతో, కాల్చిన పెనం లాంటి ముఖంతో, వాడి అయినటువంటి కోరలతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతో, మహానుభావుడు పరిఘల వంటి భుజములతో, పెద్ద పెద్ద వేళ్లతో, ఆ